ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించినటువంటి టీచర్లు నన్ను కలిశారు. వీళ్ళు 2019వ సంవత్సరంలో చలో అసెంబ్లీ కార్యక్రమం వీళ్ళ కోరికల్ని తీర్చమని చెప్పేది చాలా సందర్భాల్లో ఈ పెన్షన్ విధానాన్ని మార్చమని ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడిగినప్పటికి కూడా ఆయన పట్టించుకోకపోతే ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడకు వెళ్ళారు. అప్పట్లో మనకంతా తెలుసు, దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉండే, అణిచేసే పాలన నడుస్తూ ఉండే. ఎక్కడ దొరికితే అక్కడ టీచర్ల మీద కేసులు పెట్టి వాళ్ళని అణిచేసే ప్రయత్నం చేశారు, ఉద్యమం రాకుండా ప్రయత్నం చేశారు. కానీ అది పెద్ద సక్సెస్ అయింది. ఈ టీచర్ల వల్లనే, టీచర్ల కోరికలతోనే, టీచర్ల ఆకాంక్షలతోనే ఆ ప్రభుత్వం పోయింది. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో కూడా చెప్పినారు, టీచర్ల మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా ఈ తప్పుడు కేసులు ఇవి, దీన్ని తీసేస్తామని చెప్పారు. అలాగే చాలా చోట్ల కేసులు తీసేశారు కూడా. ఆదోని నియోజకవర్గంలో ఒక 7 మంది మీద ఇప్పటికీ కూడా కేసులు ఉంటున్నాయి. అక్కడ మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులకి వీళ్ళు పాపం ఇక్కడి నుంచి టీచర్లు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు పోరాడింది ధర్మం కోసం, వాళ్ళు పోరాడింది ఈ న్యాయమైన కోరికలు, డిమాండ్లు సాధించుకోవడం కోసం. ప్రభుత్వం వాళ్ళ పట్ల సానుకూలంగా ఉండాల్సింది పోయి కఠినంగా ఈ రకంగా కేసులు పెడితే, పోలీస్ కేసులు పెడితే వీళ్ళు పాపం ఇప్పటికీ 7-8 సార్లు తిరిగినాము అని చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తప్పనిసరిగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ అంశం మీద ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఏమిటో ఒకసారి చూసి నేను డీజీపీ గారికి ఉత్తరం రాస్తాను, మంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను. తప్పనిసరిగా ఈ సమస్యను పరిష్కరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను.